ఎస్. పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఇక్తియాలజీ అనేది వేటి గురించి అధ్యయనం చేస్తుంది? పుష్పంలో రక్షక, ఆకర్షణ పత్రావళిని కలిపి ఏమని పిలుస్తారు? ఫలదీకరణ అనంతరం అండాశయం దేనిగా మారుతుంది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ 100 క్వశ్చన్స్ బయాలజీ నుండి, అదేవిధంగా బాటనీ నుండి డిస్కస్ చేద్దాం. ఓపికతో చివరి వరకు ఈ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కార్డేటాలో ఏ నిర్మాణం ఉండటాన్ని ముఖ్య లక్షణంగా పేర్కొంటారు? పృష్ఠవంశం నిర్మాణాన్ని ముఖ్య లక్షణంగా పేర్కొంటారు. జీవశాస్త్రంలో విచిత్ర జీవులుగా వేటిని పేర్కొంటారు? యూరోకార్డేట్లను విచిత్ర జీవులుగా పేర్కొంటారు. సకశేరుకాల ఉద్భవానికి సంబంధించిన డింబకం ఏది? ఆర్క్యులేరియా సకశేరుకాల ఉద్భవానికి సంబంధించిన డింబకం. శీతల రక్త జీవులని వేటిని పేర్కొంటారన్న ఒకటే. బాహ్యోష్ణ సకశేరుకాలుగా వేటిని పేర్కొంటారు అన్న కూడా ఒకటే. మరి దీనికి సంబంధించిన ఆన్సర్ పైవన్నీ చేపలు, ఉభయచారాలు, సరీసృపాలు. పైవన్నీ కూడా శీతల రక్తపు జీవులు, బాహ్యోష్ణ సకశేరుకాలుగా కూడా వీటిని పేర్కొంటారు. క్రింది వాటిలో ఉష్ణరక్త జీవులు లేదా అంతరోష్ణ సకశేరుకాలు ఏవి? పక్షులు, క్షీరదాలు. ఈ రెండు అన్నమాట. అంటే 2, 3 ఉష్ణరక్త జీవులు, అంతరోష్ణ సకశేరుకాలని పేర్కొంటారు. అధిక సంఖ్యలో ఉన్న సకశేరుకాలేవి? చేపలు. చేపలలో ఏ విధమైన హృదయం ఉంటుంది? శిర హృదయం ఉంటుంది. చేపల హృదయం విశిష్ట లక్షణం ఏది? మిశ్రమ రక్తం ప్రవహించడం చేపల యొక్క విశిష్ట లక్షణం. విచ్ఛిన్న విస్తరణ ప్రదర్శించే చేపలు ఏవి? పైవన్నీ కూడా విచ్ఛిన్న విస్తరణను ప్రదర్శిస్తాయి. నియోసెరాటోడస్, ప్రొటాస్టిరస్, లెపిడోసైరస్. ఇవన్నీ కూడా. కాలేయ నూనెకు ప్రసిద్ధమైన చేప ఏది? కార్డ్ ఫిష్ కాలేయ నూనెకు ప్రసిద్ధమైనది. దోమ డింబకాలను ఆహారంగా తీసుకుంటూ మలేరియా వ్యాధి నివారణకు దోహదపడే చేపలు ఏవి? గాంబూసియా యుసినిస్. దోమ డింబకాలను ఆహారంగా తీసుకుంటుంది, మలేరియా వ్యాధి నివారణకు దోహదపడే చేపలు. కింది వాటిలో నిజమైన చేపలేవి? షార్క్ ఫిష్. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన చేప? స్టోన్ ఫిష్ అనేది ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన చేప. బెంగాలీలో ప్రీతిపాత్రమైన హిల్సా చేప 1 కిలోల బరువు పెరగడానికి ఎన్నేళ్ళు పడుతుంది? 3 ఏళ్ళు పడుతుంది. ఇక్తియాలజీ అనేది వేటి గురించి అధ్యయనం చేస్తుంది? ఆర్కియాలజీ 2012లో వచ్చినటువంటి ప్రశ్న ఇది. స్టార్టింగ్లో కూడా అడిగాను దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్. చేపల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఇక్తియాలజీ అంటారు. బొటనవేలు లేకపోవడం అనేది క్రింది వాటిలో ఏ జీవి లక్షణం? కప్ప లక్షణం. భూమి మీద మొదట నివసించిన జీవులేవి? భూమి మీద మొదట నివసించిన జీవులు కప్పలు. రెడ్ ఇండియన్లు బాణాల చివరన విషంగా ఏ కప్ప చర్మ గ్రంథుల స్రవలను పూస్తారు?
పిల్లోబెటస్. పిల్లోబెటస్. క్రింది వాటిలో ప్రపంచంలో అత్యంత విషపూరితమైన ఉభయచరులలో ఒకటి ఏది? ఇది గ్రూప్ 2 2005లో వచ్చినటువంటి ప్రశ్న. బ్లూ డాట్ మండూకం. బ్లూ డాట్ మండుకం గ్రూప్ 2 2005లో అడిగిండు, గుర్తుపెట్టుకోవాలి. బాహ్య ఫలదీకరణం జరిపే జీవులేవి? 1, 2 అంటే చేపలు, కప్పలు బాహ్య ఫలదీకరణం జరుపుతాయి. టాడ్పోల్ లార్వా రూప విక్రియను నియంత్రించే హార్మోన్ ఏది? థైరాక్సిన్. వేసవికాల నిద్ర అంటే ఏమిటి? గ్రీష్మకాల సుప్తావస్థ. స్పాన్ అంటే ఏమిటి? 1 మరియు 2 కప్ప అండాల సమూహం, పుట్టగొడుగుల విత్తనాలనే స్పాన్ అంటారు. 2 కర్ణికలు, 1 జఠరికతో కూడిన హృదయం ఏ జీవుల్లో ఉంటుంది? కప్పల్లో ఉంటుంది. కప్పల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? బాట్రకాలజీ అంటారు. చేపల గురించి అధ్యయనం చేసేదాన్ని ఇక్తియాలజీ అంటారు. ఇంతకుముందు చూసినాం, ఇప్పుడు 2 వచ్చినాయి. కప్పల గురించి బాట్రకాలజీ, కప్పల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. రూప విక్రియ ప్రదర్శించే జీవి ఏది? కప్ప రూప విక్రియను ప్రదర్శిస్తుంది. మెడ, తోక పొలుసులు లోపించిన జీవులు ఏవి? కప్పలు. ఇవే రూప విక్రియ కిందికి వస్తుంది. మెడ ఒకసారి, తోక ఒకసారి, పొలుసులు ఒకసారి రూప విక్రియ కింద పెరుగుతూ చివరికి కప్పగా మారుతుంది. దీనే రూప విక్రియ అని అంటారు. మరి మెడ, తోక పొలుసులు లోపించిన జీవులు ఏవి అని అంటే కప్పలు. సర్పాలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది? కనురెప్పలు ఈ సర్పాలకు ఉండవు. మీరు పాములో కూడా గమనించవచ్చు. విష సర్పాల్లో విషగ్రంథులు వేటి రూపాంతరం? లాలాజల గ్రంథుల రూపాంతరం. క్రింది వాటిలో పాము కరిచినప్పుడు విరుగుడుగా పనిచేసే మంచి ఇంజెక్షన్ ఏది? యాంటీవీనం. యాంటీవీనం విరుగుడుగా పనిచేసే మంచి ఇంజెక్షన్. నాగుపామును దేని ఆధారంగా గుర్తిస్తారు? పడగ, మూడో అధివోష్ట పొలుసు ఆధారంగా నాగుపామును గుర్తిస్తారు. సర్పాల్లో మధ్య చెవి ఉండదు. అవి శబ్దాలను వేటి ద్వారా గ్రహిస్తాయి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇది కూడా. చర్మం ద్వారా గ్రహిస్తాయి. భూమికి చర్మం క్లోజ్గా ఉంటుంది కాబట్టి ఆ భూమికి కనెక్ట్ అయినప్పుడు ఆ పాముకు ఆ యొక్క సౌండ్ అనేది చర్మం ద్వారా వినిపిస్తుంది. పాము విషానికి విరుగుడు ఇంజెక్షన్ను ఎక్కడ తయారు చేస్తారు? హాఫ్కిన్ ఇన్స్టిట్యూట్ ముంబైలో తయారు చేస్తారు. సరీసృపాలన్నిటిలో మొసళ్లలో ఉన్న ప్రత్యేక లక్షణం ఏంటి? 4 గదుల గుండె మొసల్లో ఉంటుంది. ఇది ప్రత్యేకమైనటువంటిది లక్షణం. పక్షుల్లో ఉండే ప్రధాన లక్షణం ఈకలు. పాముల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఇంకోటి కూడా వచ్చేసింది ఇక్కడ. ఇక్తియాలజీ చూసాం ఇంతకుముందే. మరి ఇప్పుడు పాముల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏది అని అడుగుతుంది ఇక్కడ. ఓఫియాలజీ. ఓఫియాలజీ అనేది పాముల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. కింది వాటిలో శిశుత్పాదక సర్పం ఏది? రక్తపింజర. రక్తపింజర విషం ఏ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది? రక్త ప్రసరణ వ్యవస్థపై ప్రభావం చూపడం చేతదని రక్తపింజర అని అంటారు. నాగుపాము విషం ఏ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది? నాగుపాము విషం ఏ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది అని అంటే నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.
చలనంలో సర్పాలకు సాయపడేవి ఏవి? పర్సుకలు. అతి తక్కువ కాలం చూలు మోసే జీవి? అపోజం. కింది వాటిలో విషసర్పం కానిది ఏది? పైథాన్ అనేది విషసర్పం కాదు. క్రింది వాటిలో విషసర్పం ఏది? కట్లపాము విషసర్పం. ఒక వ్యక్తి కాలికి ఏదో జీవి కరవడం వల్ల 2 ఘాట్లు పడ్డాయి. ఆ ఘాట్లు ఆధారంగా క్రింది వాటిలో అది ఏ జీవి అయి ఉండవచ్చు? విషపూరిత సర్పం పాము లాంటి కరిచినప్పుడు 2 ఘాట్లు పడతాయి. ఇది రైతులు కూడా తెలుస్తుంది, రైతులు కూడా చెప్పారు అడిగితే. పరిసరాలను బట్టి రంగులు మార్చే జీవి ఏది? ఉసరవెల్లి, కెమీలియన్. క్రింది వాటిలో దీర్ఘకాలం జీవించే జంతువు? తాబేలు అనేది దీర్ఘకాలంగా జీవించే జంతువు, చాలా రోజులు జీవిస్తుంది తాబేలు. మరి యూపీఎస్సి 1989లో వచ్చినటువంటి ప్రశ్న, డైనోసర్ ఒక సరీసృపం. డైనోసార్ ఒక సరీసృపం. పాకుతూ వెళ్తుంది కాబట్టి దాన్ని సరీసృపం అని అంటారు. డైనోసార్ అనే పదానికి అర్థం ఏమిటి? భయంకరమైన పాకుడు జంతువు అని అర్థం. క్రింది వాటిలో ఎగిరే డైనోసార్గా ప్రసిద్ధి చెందింది ఏది? పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరల్ ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రశ్న ఇది కూడా. టైరోసారస్. విషయం గురించి అధ్యయనం చేసే శాస్త్రం. అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 2012లో వచ్చినటువంటి ప్రశ్న. టాక్సికాలజీ. భూమిపై అతిపెద్ద పక్షి ఏది? ఇది కూడా సేమ్ 2012 అదే ఎగ్జామ్ అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్లో వచ్చినటువంటి ప్రశ్ననే. ఆస్ట్రిచ్. క్రింది వాటిలో దేనిలో వాతులాస్తులు ఉంటాయి? పక్షులలో ఉంటాయి. పక్షుల్లో కనిపించే దృష్ట లక్షణం ఏది? మోనాక్యులర్ టెలిస్కోపిక్ దృష్టి. పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. గ్రూప్ 2 2012లో వచ్చింది. మిగతా చాలా సార్లు కూడా అడిగిండు. ఎస్ఐ కానిస్టేబుల్లో కూడా అడిగిండు ఈ ప్రశ్ననే. ఆర్నిథాలజీ పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్లో కూడా ఈ ప్రశ్న అడిగిండు. క్రింది వాటిలో పక్షులు ఏవి ఉండవు? పక్షుల్లో ఏవి ఉండవు? గ్రూప్ 2 2001లో అడిగినటువంటి ప్రశ్న. చెమట గ్రంథులు పక్షుల్లో ఆబ్సెంట్ అవుతాయి, ఉండవు. నేలపై అతివేగంగా పరిగెత్తే జంతువు. గ్రూప్ 1 1998. చిరుతపులి అతి వేగంగా పరిగెత్తే జంతువు. స్వేద గ్రంథులు లేని క్షీరదం. తిమింగలం. గబ్బిలం, తిమింగలం ఏ వర్గానికి చెందినవి? క్షీరదాల వర్గానికి చెందినవి. పిల్లల్ని కని పాలిచ్చే జంతువులను, పక్షులను క్షీరదాలు అని అంటారు, గమనించాలి. క్రింది వాటిలో క్షీరదాల అత్యంత ప్రధాన లక్షణం ఏది? విభాజక పటలం. ఏ జీవికి వేళ్ళు ఉండవు కానీ గోళ్ళు ఉంటాయి? బ్లూవెల్. గుడ్లు పెట్టే
డక్ బిల్ ప్లాటిపస్, ఎకిడ్నా. ప్రపంచంలో అతిపెద్ద ప్రాణి ఏది? గ్రూప్ 1 లో అడిగింది ఇది కూడా. బ్లూ వెల్. మానవుడి తర్వాత అతి తెలివైన క్షీరదం ఏది? ఎస్ఐ 2008లో అడిగినటువంటి ప్రశ్న. డాల్ఫిన్. జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రం ఏది? గ్రూప్ 1 2010లో అడిగిండు. ఇథాలజీ. జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రం ఇథాలజీ. మొక్కలు నీటిని నీటి ఆవిరి రూపంలో వాయుగత విభాగాల నుంచి కోల్పోవడాన్ని ఏమంటారు? బాష్పోత్సేకం అంటారు. మొక్కల్లో బాష్పోత్సేకం ఏ భాగాలతో ఎక్కువగా జరుగుతుంది? పత్రాల ద్వారా బాష్పోత్సేకం ఎక్కువగా జరుగుతుంది. ఆకురాల్చే మొక్కలు తమ పత్రాలను వేసవిలో రాల్చడానికి గల కారణం? బాష్పోత్సేకాన్ని తగ్గించుకోవడానికే ఆకును రాల్చుతుంది. అసలు బాష్పోత్సేకం అంటే ఏంటి? ఆకులలో నిల్వ ఉన్నటువంటి నీటిని ఆవిరి రూపంలో బయటికి పంపిస్తుంది. దాన్నే బాష్పోత్సేకం అంటారు. వేసవిలో వాటర్ అనేది ఎక్కువగా ఆవిరి అవ్వొద్దనే ఉద్దేశంతో ఆ మొక్కలు బాష్పోత్సేకాన్ని నివారించడానికి వేసవి కాలంలో ఆకులను రాల్చుకుంటుంది. మొక్కల్లో జరిగే ఏ ప్రక్రియను చెడు అని పిలుస్తారు? బాష్పోత్సేకం. బాష్పోత్సేకం వల్ల మొక్కలకు జరిగే హాని? నీటి కొరత ఏర్పడుతుంది. బాష్పోత్సేకం జరగడం వల్ల మొక్కకు కలిగే ఉపయోగం ఏంటి? ఉష్ణోగ్రత నియంత్రించబడుతుంది. మొక్కల్లో ప్రత్యుత్పత్తికి సంబంధించి 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. క్రింది ఏ ప్రత్యుత్పత్తి కేవలం మొక్కల దేహ భాగాల ద్వారా మాత్రమే జరుగుతుంది? శాఖీయ ప్రత్యుత్పత్తి మొక్కల యొక్క దేహ భాగాల ద్వారా మాత్రమే జరుగుతుంది. కేవలం కాండంతో మాత్రమే వ్యాప్తి చెందే మొక్కకు ఉదాహరణ ఏంటి? చెరుకు కేవలం ఏదైతే కన్నుల వంటి రూపాల నుండి కొత్త మొక్క వస్తుంది. మీకు కూడా తెలుసు, కాండం అనేది మట్టిలో పెట్టినప్పుడు కన్నుల లాంటి రూపాల నుంచి కొత్త మొక్క ఉద్భవిస్తుంది. ఏ భూగర్భ కాండంలో కన్నులు అనే నిర్మాణం ఉండి ఆ భాగాలు నుంచి కొత్త మొక్క ఏర్పడుతుంది? బంగాళాఖాత దుంప. బంగాళదుంప నుంచి. ఇది బంగాళదుంప. క్రింది వాటిలో మార్పు చెందిన భూగర్భ కాండం ఏది? పసుపు. మార్పు చెందిన భూగర్భ కాండం. ఆర్థికంగా ఉపయోగపడే అల్లం అనేది మార్పు చెందిన భూగర్భ కాండం. శాఖీయ ప్రత్యుత్పత్తి వల్ల తర్వాతి తరంలో కలిగే లక్షణం? తల్లి మొక్కల లక్షణాలు ఉంటాయి. ఏది? శాఖీయ ప్రత్యుత్పత్తి వల్ల తర్వాతి తరంలో కలిగే లక్షణం. ఏ మొక్క వేరుపై మొగ్గలు ఏర్పడి అవి వాయుగతమై కొత్త మొక్కలు ఏర్పడతాయి? కరివేపాకు. రణపాల మొక్క క్రింది ఏ విధంగా ప్రత్యుత్పత్తి చూపిస్తుంది? పత్రపు మొగ్గల ద్వారా. ఏదైతే ఒక ఆకు ఉంటుందో ఆ ఆకుపైనే చిన్న మొక్క లాంటి ఇంకో మొక్క జన్మిస్తుంది, అక్కడ నుంచి ప్రారంభం అవుతుంది. కాబట్టి దీన్ని పత్రపు మొగ్గల ద్వారా రణపాల మొక్క ప్రత్యుత్పత్తి చూపిస్తుందని చెప్పవచ్చు. ఈ మొక్క కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు కూడా ఆకులను తీసుకోవచ్చు.
క్రింది ఏ మొక్కల్లో వాయుగతంగా ఉండే మిథ్యా కాండం ఉంటుంది? అరటి. శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా ఉద్భవించిన మొక్కలను ఏమని పిలుస్తారు? క్లోన్లు అని పిలుస్తారు. క్రింది వాటిలో అలైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధం లేనిది, అలైంగిక అంటే లైంగికంగా కాకుండా సంబంధం ఉన్నది ఏది? సంయుక్త బీజం. కోరకీభవనం ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే కణజీవి ఏది? ఈస్ట్. ఏ జీవుల సిద్ధబీజాలను ఎరుపు లేదా నలుపు రంగులో ఏర్పరిచి వేగంగా ప్రత్యుత్పత్తి జరుపుతాయి? శిలీంధ్రాలు. ఏ రకమైన మొక్కల జీవిత చక్రంలో సిద్ధబీజాలు మొలకెత్తి నేరుగా సంయోగ బీజదాన్ని ఏర్పరుస్తుంది? టెరిడోఫైట మొక్కలు. యాపిల్లోని ఏ భాగాన్ని ఆహారంగా తీసుకుంటారు? మంచి ప్రశ్న, చాలా ఎగ్జామ్లో కూడా వచ్చింది ఇది. పుష్పాసనం భాగాన్ని ఆహారంగా తీసుకుంటారు. పుష్పంలో రక్షక, ఆకర్షణ పత్రవళిని కలిపి ఏమని పిలుస్తారు? స్టార్టింగ్లోనే అడిగాను ఈ ప్రశ్న. ఆవశ్యక భాగాలు అని పిలుస్తారు. పుష్పంలో రక్షక, ఆకర్షణ పత్రవళిని కలిపి ఆవశ్యక భాగాలని పిలుస్తారు. సాధారణంగా రక్షక పత్రవళి ఫలదీకరణం జరిగిన తర్వాత రాలిపోతాయి. క్రింది ఏ మొక్కల్లో ఫలంతో పాటు పెరుగుతాయి? వంకాయలో పెరుగుతాయి. స్త్రీ పురుష మొక్కలు పూర్తిగా వేర్వేరుగా పెరిగే మొక్కలకు ఉదాహరణ? బొప్పాయి, తాటి. పుష్పంలో ఏ భాగాన్ని స్త్రీ ప్రత్యుత్పత్తి అవయం అంటారు? అండాకోశంను అంటారు. పుష్పంలో ఫలదీకరణం జరిగే ప్రదేశం? పిండం. ఈ ప్రశ్నల నుంచి ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లో అడుగుతుండు, గమనించాలి. పురుష సంయోగ బీజం ద్వితీయ కేంద్రకంతో కలవడం వల్ల ఏర్పడేది? అంకురచ్చదనం ఏర్పడుతుంది. చాలా మంచి ప్రశ్న ఇవన్నీ. ఫలదీకరణ అనంతరం అండాశయం దేనిగా మారుతుంది? ఇంతకు ముందు ప్రశ్నలు కూడా వచ్చింది ఇది, నేను స్టార్టింగ్లోనే అడిగాను ఈ ప్రశ్న. దేనిలాగా మారుతుంది అని అంటే ఫలంలాగా మారుతుంది. ఏది? అండాశయం అనేది చివరికి ఫలంలాగా మారుతుంది. అంకురచ్చదయుత విత్తనాలకు ఉదాహరణ? వరి. ఆవృత బీజ మొక్కల్లో అంకురచ్చదనం ఏ విధంగా ఉంటుంది? త్రయస్థితికంగా ఉంటుంది. పరపరాగ సంపర్కం వల్ల కలిగే ఉపయోగం? కొత్త లక్షణాలు ఏర్పడతాయి, దిగుబడి పెరుగుతుంది. మొక్కల్లో రసాయనిక సమన్వయించడానికి ఉపయోగపడేవి? ఫైటో హార్మోన్లు. ఫైటో హార్మోన్లో ఏ హార్మోన్ పెరుగుదల నిరోధకంగా ఉంటుంది? అబ్సిసిక్ ఆమ్లం. మొక్కల్లో ఆక్సిన్లు కింది ఏ భాగాల్లో ఏర్పడతాయి? కాండాగ్రంలో ఏర్పడతాయి. ఖండించిన కాండం నుంచి వేర్లు ఏర్పడడానికి ఉపయోగపడే ఏ ఫైటో హార్మోన్ను వ్యవసాయం, ఉద్యానవన రంగంలో ఉపయోగిస్తారు? ఇండోల్ ఎసిటిక్ ఆమ్లం. ఆక్సిన్లు క్రింది విధంగా ఉపయోగపడతాయి? గుల్మనాశకాలుగా ఉపయోగపడతాయి. ఇది
100 బయాలజీ అండ్ బాటనీ నుంచి ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రశ్నలు. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వీడియో దేనిపై చేయాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.